యప్ప ఏం పొద్దున్నే లేసి ఇంట్లో పని చేసేప్పటికే చాలా అయిపోతుంది పప్ప. ఈ ఆడపిడ్ల ఈ పుట్టుకూడదప్ప. ఏం రామాయణం అప్ప, మాకే తలనొప్పిస్తుంది అట్లే. సత్తూర్సిందా యా ఫస్ట్ పోయి తినిస్తానుండు. ఎనీలక్క సరిగా ఉండవులే నువ్వు ఆడ సెత్తేస్తా ఉండదు మా ఇంటి దగ్గర. అదే అనుకుంటే ఎవరప్ప వేస్తారు అనేసి పొద్దునంతా లేసి ఎంత సత్తుడిసి పాత్ర కడిగి ఎంత క్లీన్ గా పెట్టుకొని ఉండే నేను మా ఇంటి దగ్గర. నువ్వు మీ ఇంటి దగ్గర ఎంత సత్తుడుకొని వచ్చేసి మా ఇంటి దగ్గర వచ్చి నువ్వు ఎవరెత్తారు సెత్నే నువ్వు ఎత్తుతావా? ఇన్నాళ్ళు ఇంకా చూస్తా ఉండను, నాకే తెలీదు పోప్ప. ఎవరో గాలికి వస్తా ఉంది, ఎవరో కావాలని చేస్తా ఉండాలి అనుకుని ఊరికే ఉంటే నువ్వు వేస్తా ఉండవు. ఎంత ఉండాలనికి మూసుకొని నువ్వు సెట్ నువ్వు ఎత్తు పెట్టుకో. ఫస్ట్ ఎత్తు నువ్వు నీ సెట్ ఎత్తిడి. లోఫర్ ముండా ఏమొచ్చిండేది మిక్కి పొద్దు మా ఇంటి దగ్గర మేమంతా క్లీన్ గా పెట్టుకొని ఉంటాము. నీ అట్లా వాళ్ళు ఉండిస్తే అంతే. ఏ అప్పుడు ఇంకా చూస్తా ఉండు, నీ ఎంత మాట్లాడతావు నువ్వు? మూసుకొని ఉంటే సరే. నా ఇల్లు ముందర నేను వేసుకొని ఉండానే, నువ్వు ఎవరితో అడిగేదానికి? నువ్వు ఎవరితో అడిగేదానికి? నేను ఆడేస్తాను. ఏం చేస్తావు? ఏమేసేస్తావు? ఏం చేస్తానా? నువ్వు ఆ పొరక ఊడిసిండావా? ఆ పొరకనే ఎత్తి మక్క మీద కొడతాను చూసుకొని ఉండు. లోపల ముండా నీటి ముందు వేసుకొని ఉండవేమే. ఎవరు ఇల్లు పక్క వేసిండవు నువ్వు? మా ఇల్లు పక్క వేసిండదు నువ్వు. మూసుకొని తీస్తే సరే, లేకపోతే చూసుకో. మిడికి నేనేం చేస్తానో తెలియదా? మిడికి మూసుకొని తీ ఫస్ట్. ఓ నన్నే కొట్టిస్తావా? కొట్టే, నీకు దమ్ముంటే నన్ను కొట్టే చూస్తాను. అది ఎట్లు కొట్టిస్తావో కొట్టే చూడు. ఎప్పటి కాడే ఉంది. ఎత్తుకోవే కొట్టే నన్నే. నీ అట్లా పీన్ ముండే మనం ముట్టిస్తే అంతే మిడికి నా సై అంతా గలీజ్ అయిపోతుంది. దరిద్రముండా నువ్వు. నేను దరిద్రముండు కాదే, నువ్వు దరిద్రముండా. నేను కాదు, గలీజ్ ముండా నువ్వు. లోఫర్ ముండా నాకే అంటావా? దేవర్స్ ముండా నువ్వు. నీ ఇట్లా ఆడేదానికి నీ మొగుడు వేరే దాన్ని చూసుకొని పారిపోయిండాడు. నా మొగుడు పారన పోతాడు, లేకపోతే నడుచుకొని పోతాడు. నీకే లెక్కవలా గుద్దు మూసుకొని నీదెంత దాన్ని చూసుకోవాలి. నాదే చూసుకుంటా ఉన్నాను. నా విషయానికి నువ్వు వచ్చిండేది ఫస్ట్ మూసుకొని నోరు మూసుకొని పోతా ఉండ. పక్క పొద్దున వచ్చిస్తారు పాడు ముండ్లు. వాళ్ళ ముఖం చూస్తేనే నాకు అయ్యలేదు. ఎట్లుంది చూడి లోపర్ ముండా. పోవే ఆ పక్క. శైలజ ఏమైందే ఇట్లానే గొడుసేస్తా ఉండవు? వచ్చింది వయ్యారి. యానే నీలే ఎట్లుంది వాళ్ళకి? ఏమన్నా కావన్నా తినిస్తావు అట్లా కసరులో? నా సుద్దికేమన్నా వచ్చేస్తా నువ్వు. నిన్ను యాకుక్ మాట్లాడిపిచ్చా ఇప్పుడు. నోరు మూసుకొని పోవేలే. మడే వయ్యారి అనేసి ఎవరికే సత్వే? లోపర్ ముండా ఎవరికి సత్వే? నేను తాను ఇప్పుడు వచ్చింది. నేను ఎక్క వస్తే ఇప్పుడు నేను మాట్లాడింది నువ్వు నాకే చెప్పిండేది. నాకేం తెలీదా? నాకేం అర్థమయ్యలేదా? అవునే నీకేంటి? ఇప్పుడు ఏం చేస్తావు? నేను అది ఏమో మాట్లాడుకుంటాము. నీకే లెక్కవల్లా నోరు మూసుకొని పోతా ఉండాలా? అది ఇడిసేసి నా ఇంటి ముందు వచ్చేసి ఏమేమో మాట్లాడితే ఇడిసిస్తానా? అయ్యో మంచి ఊరికే రావేలే. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని మాకే లెక్కవల్లా పదవే. అయ్యో ఉండక నువ్వు. ఏమే నీలే ఏమేమో మాట్లాడిస్తుంది నీకే? ఏం మాట్లాడుతున్నా? ఏమేమో మాట్లాడుతూ ఉండేది నువ్వు, నేను కాదు. నేనేమో నా ఫ్రెండ్ శైలజని అడుగుతా ఉండాను ఏమనిసి. నీకేలా మంట? నోరు మూసుకొని నువ్వు ఉండు. నిన్నేమన్నా మాట్లాడిపించుకొని వస్తున్నా నేను? కాదు మంచి ఎప్పుడు చూస్తాను పొద్దునే లేసి ఇల్వాక్లంతా ఊడ్చి క్లీన్ గా పెట్టుకొని ఉంటాను. వచ్చేసి ఇది లోపల ముండా నేను ఉండేది చూడే. ఆ టైంకి కరెక్ట్ గా దీని ముందర ఈ ఇంటి ముందరంతా ఊడ్చేసి నా ఇల్లు పక్కేస్తుందే. ఆంకర్ మొత్తానే ఇదే. ఏం ఉయ్యలే నీ ఇంటి పక్క ఏలేదే, నా ఇంటి పక్క వేసుకొని ఉండేది. నువ్వేమేమో మాట్లాడదు. ఏమది పెద్ద మనిషి న్యాయ చెప్పెక్కి దాని దగ్గర చెప్తా ఉండు. చూడే ఇట్లంతా మాట్లాడుతుంది. ఇదే అప్పుడు నీకన్నా నేను దీన్ని అడుగుతా ఉండేది. దాని ఇల్లు పక్క అది మా ఇల్లు పక్క తను వేసుకుని ఉండేది. ఈ పక్కేసుకునేది అది తీసి మా ఇల్లు పక్కేసేసి నా ఇల్లు పక్కేసిండను అంటుంది. అదంతా నువ్వేమే చెప్పేది? అదంతా నా ఇష్టమే. నేను ఆ పక్కనే వేసుకుంటాను, నేను ఈ పక్క వేస్తాను. అదేం చేస్తావే నువ్వు? యా ముందుని తోడుకొని వస్తావా? తోడుకొని తప్ప చూడే ఈ బేవర్స్ ముండా ఈ లోపర్ ముండా. అప్పుడు ఇంకా ఎంత చెప్తానో దీ ముండా అర్థం చేసుకోనదే. నా ఇంటి పక్కేసేసి నా ఇంటి పక్కేసుకొని ఉండాను అంటుంది లోపర్ ముందు. కట్ల పులుగు పడాని. స్వామి దీని కొట్ల పులుగు పడా మంచి లేపియే బిర్రా లేపియే. దీనికి చేస్తాను లోపర్ ముండికి బోర్డు గుండికి చేస్తాను లేపియే. ఇప్పుడు నేను ఉండాలా లేకపోతే అది ఉండాలా? లోపర్ ముండ్లకి భలే యాంకరము. లేయి నిదానంగా లేయి నువ్వు. ఏం అట్లు చూస్తా ఉండవు? తొన్నింది ఎట్లుండే? ఇంకా ఏమైనా కావాలేమో చూడి. లోపర్ ముండా నీ సై కట్ల పురుగులు పడాని, నీ కాలు కట్ల పురుగులు పడాని, నీ ముఖం ఉయ్యాని. బేవర్స్ ముండా ఉందా నీకు లోపర్ ముండికి.
ఉంటే ఇట్లా ఉంటుంది అప్పుడే ఎట్లా తొంతివి నన్ను వెనక్కి ఇంకా ఎట్లా తొంతివి అబ్బా నాకేమో అయ్యింది ఎట్లా ఉండకైతలేదు హాస్పిటల్కి తొడకపోండా చేస్తాను ఉండండి మీకే ముగ్గురికి చేస్తాను చూసుకొని ఉండండి ఊరికే పెట్టలేదు అబ్బాయి అదెంత నస్తా ఉంది చేస్తానుండు వస్తానుండండి మీకే అయ్యో బేవర్స్ ముందు మంచి నేను అప్పుడైనా చెప్తే నీకు పోవద్దొద్దే అప్పక్క పోవద్దొద్దే అనేసి చూడు ఇప్పుడు అది ఏముడిపోతా ఉందో ఏడిపోతా ఉందో ఎవరికి తెలుస్తాం వాళ్ళిద్దరు గొడవ చేసుకొని ఇప్పుడు మాకిను పెడుతుంది ఇప్పుడు సరిగా అవును కదక్క మేమిద్దరు ఏం చేస్తారు దానికి ముగ్గురికి ఉంది అనిసిపోతా ఉంది బేవర్స్ ముండ సైలా మీరిద్దరు గొడవ చేసుకొని మాకేలా తెచ్చి పెడతా ఉండారు మీరు అయ్యా ఊరికే ఉండక ఎవరిని తోడుకొని వస్తుంది అది పోయిసి దాని ముగ్గురికి మనం చెప్తుందేమో ఆ ఎన్న వస్తే నేనే చెప్తాను ఊరికే ఉండు ఆ ఎన్నకి చెప్తే ఇంకా 2 వాడే ఇస్తాడు సరిగా చూడు ఎంత మాట్లాడుతాను చూడు నీ ముందరే అమ్మ ఏమే ఇంచెప్పైతే నువ్వు రాలేదు కదా వేది ఆడకపోయిందో ఏమప్ప ఏమన్నా చేసుకొని ఇస్తున్నా ఆ ముందు ఏం చేసుకుంటుంది ఊరికే ఉండక్క ఏమప్ప అలా దిగులైతా ఉంది ఏమే శైలా కట్లకు పోలేదేమే లేదక్కో ఈ నడుము కట్లకు పోలేదు ఏం వాన పడుతుంది అక్క ఏమి ఎండు ఉంటుంది అట్లే వాన పడిస్తుంది పోవాలక్కో కట్లు లేదు వంట చేసేదానికి ఏలమ్మయ్యా గ్యాస్ లేదా అయ్యో గ్యాస్ ఉంటేనే ఎంత స్టవ్లోనే చేసేకైతుంది అక్కయ్య ఇది పొయ్యిలను చేసుకుంటాను అక్కో ఈ సంగటి అన్నంత పొయ్యిలో చేసుకుంటాను ముత్తు సాంబారు ఆమెకి టీ కాఫీలు ఏమైనా కావాలంటే అర్జెంట్ ఉంటే దాంట్లో చేసుకుంటాను అంతే ఇంకేం ఎంత గ్యాస్లో పెట్టలేదు నేను పొయ్యిలోనే పెట్టుకునేది అయ్యా పొయ్యిలో చేసింది బలో రుచిగా ఉంటుందిరా అమ్మ ఈ గ్యాస్ లో చేసింది ఏమంత రుచి రాదు సార్ వీళ్ళే నాకు కొట్టింది ముగ్గురు సేరి కొట్టేశారు నన్ను ప్రాణం పోయేట్లయితే సారు ఎవరమ్మా ఎవరు కొట్టిండేది ఎవరమ్మా మీకు పర్మిషన్ ఇచ్చిండారా ఆ బిడ్ని కొట్టేదానికి ఇప్పుడు ఎంద్రో స్టేషన్కి పదండ ఆ అమ్మ వచ్చేసి కంప్లైంట్ ఇచ్చింది పదండ ఎంద్రో స్టేషన్కి అయ్యో సారు మధ్యాహ్నం సత్క సారు మేము ఎవరు కొట్టలేదు ఈ బిడ్డను చూడే బ్లూ కలర్ సారీ వేసుకున్నాం కదా ఆ బిడ్డ మాత్రం కొట్టిండేది అది కూడా ఫస్ట్ ఆ అమ్మాయే దీన్ని కొట్టింది ఆమెకి పొడుసు దాన్ని కొట్టిండేది అయ్యో మేమెంత కొట్టలేదప్ప మేమిద్దరును సారు మేమిద్దరు కొట్టలేదు ఈ బిడ్డను ఆ బిడ్డ గొడవ చేసుకొని ఉండేది మేమేమి మాట్లాడలేదప్ప ఫస్ట్ ఆ బిడ్డ కొట్టిండేది వాళ్ళు చెప్తా ఉండేది నిజమా నువ్వు ఫస్ట్ కొట్టిండేది ఏటు నేను కొట్టింది ఆ బిడ్డకి 2 కొట్టింది సారు చూస్తా సారు ఫస్ట్ అదే నన్ను కొట్టింది ఏమిటి కొట్టేసి తెలిసినా సారు సెట్ ఎంత ఎత్తుకొని వచ్చి మా ఇంటి దగ్గర వేసింది అడిగితే కొట్టకొస్తుంది నేను కంప్లైంట్ ఇవ్వాల్సి ఉండే అదొచ్చి ఇస్తుంది అవునా తల్లి ఆ బిడ్ చెప్తా ఉండేది నిజమా సెట్ అంతా వేసి వాళ్ళ ఇంటి దగ్గర వేసిండవా నువ్వు వాళ్ళ ఇంటి దగ్గర కాదు మా ఇంటి పక్క నేను వేసుకొని ఉండాను అదే అని అడగాల టైంకే కొట్టి నేను మా ఇంటి పక్క నేను వేసుకొని ఉండేది సరే అది ఆడేసింది అని చూపిస్తాను రండా మీరే ఉంచుతారు దానికి మా ఇంటి పక్క వేసింది సారు పొద్దున్నెంత ఊడ్చి క్లీన్ గా పెట్టుకొని ఉంటాను గలీజ్ లేకుండా వచ్చేసి దీని ఇంటి ముందర ఎంత ఇంట్లోపల ఉండేది ఎంత ఎత్తుకొని వచ్చి ఊడ్చేసి మా ఇంటి పక్కేస్తే నాకు కోపం రాదా చెప్పండి మీరే మీకేం బుద్ధి లేదమ్మా మాకేం పని లేదనుకుని ఉండరే మీరు సెత్ విషయానికి ఎంత మీరు గొడవ చేసుకొని పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చిండారు కదా మీకేం చెప్పాలా చెప్పండా వాళ్ళు చూస్తే మేమిద్దరు కొట్టలేదు అంటారు ఈ పొడి చూస్తే సెట్ వేసిన దానికి ఫస్ట్ ఆ అమ్మాయి కొట్టే ఆమెకి నేను కొట్టిని అంటా ఉండారు ఏమమ్మా మీరు మీకేం చేసక పంగలేదు మాకేం చేసక పంగలేదు అనుకొని ఉండరు ఏమే తప్పు నీదే ఉందమ్మా నువ్వే సెట్ ఎంత ఆడు గుడ్డేసిండవా ఇప్పుడు వేరే వాన్ ఎంత పడుతుంది వాన్ పడితే సెత్ మీద దోమలంతా వచ్చేలేదా మీకు తొందర వాళ్ళకి తొందర కదేమమ్మా అట్లా పెట్టుకుంటారు ఒక కవర్లో వేసి గాడీలు వస్తాయి కదా గాడీలకి వేయాలి అది ఇడిసి ఆడంటే ఆడేసిస్తే తప్పు నీదే తెల్లి ఫస్ట్ పోయి అదంతా క్లీన్స్ అయి నువ్వు అది ఏం ఆడబిడ్లమ్మా తెల్లి మీరు ఉత్తు సెత్ విషయానికి గొడుసు చేసుకొని పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చిండారు కదా సబ్బాస్ తెల్లి సబ్బాస్
నువ్వు సత్తు ఊడ్సిద్దా ఇమీట్క ఎంత ఎత్తుకొనిడಲ್ಲ అది ఇడిసేసి వాళ్ళ ఇంటి పక్క గుడ్డేస్తే ఎవరికైనా నీకు కోపం వస్తుందమ్మా సత్తంతా ఆడ పెట్టక పోవద్దు నువ్వు ఫస్ట్ సత్తంతా ఎత్తిసి గాడీలు వస్తాయి కదా గాడీలకి వేయండి నువ్వు అంతేమా నువ్వు క్లీన్ గా పెట్టుకోనాలా ఆ బిడ్డను క్లీన్ గా పెట్టుకోనాలా ఎంతనో ఊరే క్లీన్ గా ఉండాల అది ఏమమ్మా మీరు మో ఇంకొకసారి ఏమన్నా స్టేషన్కి రావద్దు తెల్లి నువ్వు ఇంతింత విషయానికి వచ్చి పోలీసు వాళ్ళని తోడుకొని వచ్చిండ మీరు ఏం చేసా పంగ్లేదు చూడి మాకే ఏ పీసీ పదరా రే సార్ బిర్నా స్టేషన్ పోవాలా ఎవరో కొత్త కంప్లైంట్ వచ్చిందంట ఏమంటారా కంప్లైంట్ వాళ్ళ ఇంటికి పాము వచ్చిందంట దానికే కంప్లైంట్ ఇచ్చకొచ్చిండారు వాళ్ళు థో పోప ఫస్ట్ నేను రిజైన్ చేసి పోతాను పోరాప స్వామి పాము వచ్చిండే దానికి పోలీసు వాళ్ళు ఏం రసయ్యాలా అయ్యో తల సడిపోతుందప్ప మాకి పదరా బిర్నా జీపెత్తు పదా పోయేసి ఆ పాము పడుకొని స్టేషన్కి వేస్తాం పదా అయ్యో అది ఏం జనాలో ఏమప్ప వీళ్ళు ఎల్లో పరముండా నీనే ఏమేసేసి నీకే నేను కొట్టేంటా ఇప్పుడు కొడతాను చూసుకొని ఉండే బేవర్స్ ముండా ఉండు నీకు చేస్తాను ఉండండి ఇప్పుడు నాకు మాట్లాడే కాలేదు నీకు చేస్తాను ఉండండి నెలుగా పోవే గాడిది ఏడన పొడిగిడుతూ ఆమెకి దానికి పోయి కంప్లైంట్ ఇవ్వద్దు చూస్తా అక్కయ్య ఇంత బిత్రక్ల మీ ఊర్లోనే ఉంటారు కదా వాళ్ళ ఇంటి ముందంతా సెత్తంతా ఊడ్చుకొని మా ఇంటి ముందు వేసేసి మెల్లగా పోయిస్తారు లోపలికి ఇంట్లోపలికి మేము ఎంత ఊడుస్తానే ఉండాలి పొద్దున ఇంకా వాళ్ళ బిడ్డలు తింటారో మా ఇల్లు పక్క వేసేసి పోతా ఉంటారు ఇట్లా పని ఎంత చేస్తారు కదా బిత్రక్లకి షేర్ చేయండి అక్కయ్య ఈ వీడియోని అట్లే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆమెకి వీడియోలు చూడండి అక్కయ్య ఆమెకి లైక్ కొట్టండి వీడియో ఎట్లుంది అనేసి కమెంట్